చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం కీను ఆన్ చేసినాం. కీను ఆన్ చేసి దీని కీను వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిప్పగానే మనకి ఇక్కడ ఇది వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి 4 స్క్రూలను మనం ఇప్పుడు తీసివేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ 4 స్క్రూలు గల 10వ నంబర్ పాన ద్వారా మనము తీసివేయవచ్చు. ఈ 10వ నంబర్ పాన లేనప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి కటింగ్ ప్లేయర్ సహాయంతో ఇప్పుడు మనం తీస్తున్నాం మిత్రులారా. మీరు చూస్తున్నారు ఇక్కడ మనం 4 స్క్రూలను ఇప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పేస్ బాక్స్ను మొత్తం తీసివేసి దీంట్లో ఉన్నటువంటి లెడ్ యాసిడ్ బ్యాటరీలను మనము లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా లేదంటే లిథియం బ్యాటరీ ద్వారా కూడా మనము రీప్లేస్ చేసుకోవచ్చు. చూడండి మిత్రులారా, మీరు లెడ్ యాసిడ్ బ్యాటరీ లేదంటే జెల్ బ్యాటరీలు కనుక మీ బైక్లో ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నట్లయితే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లోని జెల్ బ్యాటరీలను మనం ఇప్పుడు రీప్లేస్ చేద్దాం మిత్రులారా. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సెటప్ను తీసివేసి దీంట్లో ఉన్నటువంటి గ్రాఫైన్ బ్యాటరీలు లేదంటే వీటిని లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అని కూడా అంటాము, వీటిని తీసివేయడం జరుగుతుంది మిత్రులారా. ఇది తున్వల్ ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్. దీంట్లో మొత్తం 5 బ్యాటరీస్ ఉన్నవి. ఇది 12 వోల్ట్స్ 43 హెచ్ బ్యాటరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 12 వోల్ట్ 43 ఇంటూ 5 బ్యాటరీలు, ఈ 5 బ్యాటరీలను కూడా మనం తొలగించి వాటి స్థానంలో మనము లిథియం అయాన్ బ్యాటరీని లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కూడా బిగించుకోవచ్చు. చాలా సక్సెస్గా కూడా చేసుకోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేదు. మీరు జెల్ బ్యాటరీలను లేదంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలను మీరు ఐరన్ ఫాస్ఫేట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ లేదంటే లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపబడుతుంది. కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోను స్కిప్ చేయకండి, చివరి వరకు మీరు చూస్తూనే ఉండండి మిత్రులారా. చూడండి మిత్రులారా, మనకు ఒక 10వ నంబర్ పాన అవసరం అవుతుంది. ఈ 10వ నంబర్ పాన ద్వారా మనము ఇక్కడ ఉన్నటువంటి పట్టీపై ఉండే బోల్ట్ను తీసివేయాలి. ఆ బోల్ట్ తీసివేయడానికి నా దగ్గర 10వ నంబర్ పాన లేదు కనుక నేను కటింగ్ ప్లేయర్ సహాయంతో ఆ బోల్డును తొలగిస్తున్నాను మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ 10వ నంబర్ బోల్ట్ను తొలగించిన తర్వాత ముందర కూడా మరొక బోల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ బోల్ట్ను కూడా ఏ విధంగా తీయవచ్చు అనేది చూపెట్టుతాను మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి జెల్ బ్యాటరీలు లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీలను ఏ విధంగా తొలగించవచ్చు, వాటి స్థానంలో మనం లిథియం అయాన్ బ్యాటరీని బిగించుకోవచ్చు లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కూడా బిగించుకోవచ్చు మిత్రులారా. మొత్తం ఇక్కడ 5 బ్యాటరీలు ఉన్నాయి. ఒకటి డమ్మీ ఉంది. 12 వోల్ట్స్ 43 12 వోల్ట్ 43 హెచ్ బ్యాటరీలు 5 ఉన్నాయి ఇందులో. ఇది తున్వల్ ఆల్ఫా ప్రో. ఈ తున్వల్ ఆల్ఫా ప్రో బైకులనే కాకుండా ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటీ అయినా కూడా మనం ఇదే విధంగా బ్యాటరీలను బిగించుకోవచ్చు. లెడ్ యాసిడ్ బ్యాటరీల స్థానంలో మీకు లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించవచ్చు లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను కూడా ఉపయోగించవచ్చు. ఇది ఏ విధంగా ఫిట్ చేస్తారు, దీనికి ఇంకేం కావాలన్నది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. కావున ఖచ్చితంగా మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ఎరుపు రంగు దాన్ని మనము తొలగిద్దాం.
అదేవిధంగా నలుపు రంగుది కూడా ఉంది. ఆ నలుపు రంగు దాన్ని కూడా తొలగిద్దాము. మొత్తం 5 బ్యాటరీలు ఉండడం జరిగినాయి. ఈ 5 బ్యాటరీలను కూడా ఏ విధంగా తీయవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకటి మనకు స్టార్ స్క్రూ డ్రైవర్ సహాయం కావాలి. ఆ స్టార్ స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్స్ డమ్మీ తీసివేసినాను. డమ్మీ తీసేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. ఈ జెల్ బ్యాటరీలు అంటాము. బిల్లలుగా ఉంటాయి. జెల్ బ్యాటరీలు 4 ఉంటాయి, 5 ఉంటాయి, 6 ఉంటాయి. ఆ విధంగా చూసుకోండి. మీరు 4 బ్యాటరీలు ఉంటే 48 వోల్ట్స్ తీసుకోవాలి. 5 బ్యాటరీలు ఉంటే 60 వోల్ట్స్ అనుకోవాలి. 6 బ్యాటరీలు కనుక ఉంటే 72 వోల్ట్స్ అనుకోవాలి. మిత్రులారా, 4 బ్యాటరీలు ఉంటే మీరు తీసుకోవాల్సిన లిథియం అయాన్ బ్యాటరీ లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ వచ్చేసి 48 వోల్ట్స్ తీసుకోవాలి. ఎంతైనా ఉండవచ్చు. లేదంటే 5 బ్యాటరీలు కనుక ఉంటే 60 వోల్ట్స్ బ్యాటరీని తీసుకోవాలి. ఎంతైనా ఉండవచ్చు. అదేవిధంగా 6 బ్యాటరీలు కనుక ఉంటే మీరు 72 వోల్ట్స్ల బ్యాటరీలను తీసుకోవచ్చు. ఎంతైనా అనేది ఉండవచ్చు. అది మీ డిస్టెన్స్ కిలోమీటర్స్ బట్టి ఉంటుంది మిత్రులారా. ఇక చూడండి మిత్రులారా, ఇక్కడ ముందట మనం ఫుట్ బోర్డ్ ద్వారా 2 స్క్రూస్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఈ స్క్రూలు మనం తొలగిస్తున్నాం మిత్రులారా. ఈ స్క్రూలను మనం తొలగించి దీంట్లో ఉన్నటువంటి పట్టిపై ఉండే స్క్రూను తొలగించి పట్టిని తీసివేసి గ్రాఫైట్ బ్యాటరీలు లేదంటే లెడ్ యాసిడ్ బ్యాటరీలను తొలగిస్తున్నాము మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి 2 బోల్ట్లను కూడా మనం తొలగించాము. ఈ 2 బోల్ట్లను కూడా మనం తొలగించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కప్పును మనం తీసివేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ కప్పును మనం తీసివేసిన తర్వాత ఇక్కడ మనకు పట్టి ఉంది. ఈ పట్టి పైన ఒక స్క్రూ ఉంది. ఈ స్క్రూ 10వ నంబర్ పానా సాయంతో తీసివేయవచ్చు. ఈ 10వ నంబర్ పానా లేనప్పుడు కటింగ్ ప్లేయర్ సాయంతో మనం ఇక్కడ తీసివేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక చూడండి మిత్రులారా, ఈ స్క్రూను మనము కటింగ్ ప్లేయర్ సహాయంతో తొలగిస్తున్నాము. కటింగ్ ప్లేయర్ సహాయంతో తొలగించిన తర్వాత ఈ పట్టిని మనము తీసివేయడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ పట్టిని మనం పూర్తిగా తొలగిస్తున్నాము. పూర్తిగా తొలగించిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీలు అనేటివి చాలా ఈజీగా తీసివేయవచ్చు. మొత్తం 5 లెడ్ యాసిడ్ బ్యాటరీలు లేదా జెల్ బ్యాటరీలు అనేటివి ఉన్నాయి. ఈ జెల్ బ్యాటరీలు లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీలను మనం తొలగించడానికి మనకు ఒక స్టార్ స్క్రూ డ్రైవర్ అవసరం అవుతుంది. ఇక్కడ పైన కప్పు తీసేసి స్టార్ స్క్రూ డ్రైవర్ సాయంతో మనం వీటిని తొలగించవచ్చు, కనెక్షన్లన్నింటినీ కూడా. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని బ్యాటరీలు అనేటివి అంటే ఎన్ని వోల్ట్స్ బ్యాటరీ ఉన్నదో మీరు కౌంట్ చేసుకోండి. అంటే ఒక్క బ్యాటరీ వచ్చేసి 12 వోల్ట్స్ ఉంటాయి. ఒకవేళ 4 కనుక ఉంటే 48, 5 కనుక ఉంటే 60 వోల్ట్లు, 6 కనుక ఉంటే 72 వోల్ట్లు అన్నమాట. మీ బండిలో ఉండే జెల్ యాసిడ్ బ్యాటరీలు లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీలను కౌంట్ చేసుకొని అవి 4 ఉంటే 48 వోల్ట్ల లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని తెచ్చుకోండి. ఒకవేళ 5 జెల్ యాసిడ్ బ్యాటరీలు కనుక ఉంటే మీరు 60 వోల్ట్ల లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని తెచ్చుకోండి. ఒకవేళ మీ దాంట్లో 6 కనుక ఉంటే మీరు 72 వోల్ట్ల దాన్ని తెచ్చుకోండి. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఒకటి ఉంది, రెడ్ కలర్ ఒకటి ఉంది. వాటిని మనం కట్ చేసి దాంట్లో ఉన్నటువంటి దాన్ని తీసేసి కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నామో చూడండి. ఇప్పుడు నేను తీసుకువచ్చింది లిథియం అయాన్ బ్యాటరీ లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ రెండింటిని కూడా మనం
ఒకే విధంగా ఫిట్ చేసుకోవచ్చు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ చూడండి మిత్రులారా, వైర్ అనేది తక్కువ పడుతుంది కావున ఈ వైర్ను పొడిగించడానికి మరొక తుకుడా తీసుకొని దాన్ని మనం ఇక్కడ ఈ విధంగా జాయింట్ వేస్తున్నాము మిత్రులారా. ఈ విధంగా జాయింట్ వేసి ఏ విధంగా కనెక్షన్ అనేది ఇవ్వబడుతుందో చూడవచ్చు మిత్రులారా. లిథియం ఐరన్ బ్యాటరీ అయినా సరే, లిథియం అయాన్ బ్యాటరీ లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కూడా దేన్నైనా తీసుకువచ్చి మీరు ఈ జెల్ బ్యాటరీలు లెడ్ యాసిడ్ బ్యాటరీల స్థానంలో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. మెకానిక్ వద్దకు వెళ్తే 2000 రూపాయలు తీసుకుంటారు, కానీ మీరు ఓన్గా కూడా వేసుకోవచ్చు. నేను వేసినా కాబట్టే మీకు ఈ వీడియో పెడుతున్నాను మిత్రులారా. నా బండి వచ్చేసి 12 వోల్ట్స్ 43 ఏహెచ్ల బ్యాటరీలు ఉన్నాయి, అంటే 60 వోల్ట్ల బ్యాటరీ అన్నట్లు. మీ 60 వోల్ట్లు తర్వాత ఏహెచ్ మీరు 35 తీసుకోవచ్చు, 24 తీసుకోవచ్చు, 18 తీసుకోవచ్చు, 40 తీసుకోవచ్చు, 45 తీసుకోవచ్చు, 60 తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎంతైనా తీసుకోవచ్చు మిత్రులారా. కానీ వోల్ట్స్ మాత్రం ఆ బ్యాటరీ సంఖ్యకు సమానంగా వచ్చేటట్లు చూసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి మిత్రుల, కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నానో మీరు చూడవచ్చు. ఈ విధంగా కనెక్షన్ అనేది ఇస్తున్నాను. ఇది మన బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ స్కూటీకి కరెంట్ సప్లై అవుతుంది. దీన్ని మంచిగా టేపు ద్వారా చుట్టుకోవాలి మిత్రులారా. మరొకటి ఉంటుంది, అది పవర్ సప్లై, అంటే బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదేమో బ్యాటరీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటీకి కరెంట్ సప్లై అవుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా మీరు గ్రాఫైన్ బ్యాటరీ స్థానంలో లేదంటే జెల్ యాసిడ్ బ్యాటరీ స్థానంలో మీరు లిథియం అయాన్ బ్యాటరీని లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కూడా ఫిట్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం అనేది ఉండదు. మీకు ఎటువంటి అపోహలు కావాలంటే నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఆన్ చేశాను. ఇక్కడ రీడింగ్ అనేది ఆన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ రన్నింగ్ అవుతుందో లేదో కూడా మీకు చూపెడుతున్నాను మిత్రులారా. ఇప్పుడు బ్యాటరీ అంతా ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సిలేటర్ తిప్పినప్పుడు వెనుక చూడండి, వెనుక టైర్ తిరగడం జరుగుతుంది, అంటే మనం పని అనేది ఓకే అయింది. బ్యాటరీ ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ అయిందన్నమాట. తర్వాత ఈ సీట్ను ఏ విధంగా ఫిట్ చేస్తారు, ఇప్పటి వరకు మనం తీసినటువంటి స్క్రూలన్నిటిని ఏ విధంగా ఫిట్ చేస్తారని అన్నీ కూడా మీకు వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి మిత్రులారా. చూడండి మిత్రులారా, మనం ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి 2 స్క్రూలను తొలగించినాము కదా, వాటిని అదే విధంగా పెట్టేసి 2 స్క్రూలను కూడా మనం టైట్ చేసి వేసి, తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే ఏమేమి తీసినామో వాటన్నిటిని కూడా బోల్ట్లను టైట్ చేసి సీటును ఫిట్ చేసి మనము ఎలక్ట్రిక్ స్కూటీని ఆన్ చేసి రన్నింగ్ అవుతుందో లేదో మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా. మీరు ఏ విధంగా తీసివేశారో అదే విధంగా ఇప్పుడు అన్నిటినీ కూడా మనం ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మీకు మీరే మీ లెడ్ యాసిడ్ బ్యాటరీ లేదంటే జెల్ బ్యాటరీ స్థానంలో లిథియం అయాన్ బ్యాటరీని లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కూడా బిగించుకోవచ్చు మిత్రులారా. ఎటువంటి సందేహం అక్కర్లేదు. కావాలంటే నేను ఈ వీడియోలో మీకు చూపెడుతున్నాను, కావాలంటే చూడండి వీడియోను. మీరు చూస్తూ ఇంకా 10 మందికి చూపెట్టండి, ఇంకో 10 మందికి కూడా చెప్పండి, ఇంకా 10 మందికి కూడా చూపెట్టమని. ఏ విధంగా ఫిట్ చేసుకోవచ్చు అనేది రూపాయి ఖర్చు లేకుండా మనము ఎలక్ట్రిక్ వాహనం యొక్క బ్యాటరీలను ఏ విధంగా మార్చుకోవచ్చు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం తీసినటువంటి 4 స్క్రూలు ఉన్నాయి. ఆ 4 స్క్రూలను కూడా మనం ఏ విధంగా తీసినామో ఆ విధంగానే మనం ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా.
ఇగో చూడండి, ఇది కొత్త బ్యాటరీ, మనం తీసుకొచ్చినటువంటి కొత్త బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. రెండుని కూడా మనము జెల్ బ్యాటరీ స్థానంలో బిగించుకోవచ్చు రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, మనం ఇప్పుడు మొత్తం అన్నిటినీ ఫిట్ చేసినాము. స్క్రూ బోల్ట్స్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. స్క్రూ బోల్ట్స్ అన్నీ ఫిట్ చేసి సీటును ఫిట్ చేసి మనం మళ్ళీ దీన్ని స్టార్ట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి కూడా చూద్దాం మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా మనం ఎలక్ట్రిక్ స్కూటీని మనంగా జెల్ బ్యాటరీలు లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీల స్థానంలో. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనము 4 స్క్రూలను కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర 10వ నంబర్ పాన లేదు కాబట్టి మనం కటింగ్ ప్లేయర్ తీసుకొని ఆ కటింగ్ ప్లేయర్ సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి 4 బోల్ట్స్లను కూడా మనం టైట్ చేస్తున్నాం మిత్రులారా. ఈ విధంగా 4 బోల్ట్స్లను కూడా మనం టైట్ చేసి మనము ఈ విధంగా అన్ని స్క్రూలను టైట్ చేసి సీటును కూడా మనం బిగించడం జరుగుతుంది. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియోను పూర్తిగా చూడండి మిత్రులారా. మీరు చూస్తూ వీడియోను ఇంకో 10 మందికి ఈ వీడియోను షేర్ చేయండి మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు మనం సీట్ను ఏ విధంగా తీసివేసినామో అదే విధంగా సీట్ను కూడా మనం ఫిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మనం బోల్ట్స్ను తీసేసాము. ఈ బోల్ట్ను మనం పెట్టేసి స్క్రూలను మనం బిగించి సీట్ను ఫిట్ చేద్దాం మిత్రులారా. ఇక్కడ స్క్రూను ఏ విధంగా ఫిట్ చేస్తున్నామో సీట్ను మీరు చూడవచ్చు మిత్రులారా. మీరు లిథియం బ్యాటరీ లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని జెల్ బ్యాటరీ లేదా లెడ్ యాసిడ్ బ్యాటరీ స్థానంలో మార్చుకోవచ్చు. మీకుగా ఎటువంటి ఖర్చు ఉండదు. మీరు మెకానిక్ వద్దకు వెళ్తే మిగతా దాదాపు 2000 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కావున మీరు ఈ వీడియోని చూసి మీరుగా మీ స్వతహాగా మీరు ఫిట్ చేసుకొని ఇంకా 10 మందికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి మిత్రులారా. ఇక్కడ ముందర మనం క్యాప్ తీసేసినాము. ఈ క్యాప్ను కూడా మనం బిగించడం జరుగుతుంది. ఏ విధంగా మనం క్యాప్ను తొలగించినామో అదే విధంగా క్యాప్ను బిగించి తర్వాత స్క్రూలను మనం టైట్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. 2 స్క్రూలను తొలగించినాము. ఆ 2 స్క్రూలను కూడా మనము టైట్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. మీరు స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటే స్టార్ స్క్రూ డ్రైవర్ సాయంతో ఫిట్ చేయొచ్చు, లేదంటే టెస్టర్ ద్వారా కూడా మీరు ఫిట్ చేయవచ్చు మిత్రులారా. ఈ విధంగా మనము జెల్ బ్యాటరీ లేదంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ స్థానంని లిథియం అయాన్ బ్యాటరీ లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ సహాయంతో మనము ఫీడ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఖర్చు ఉండదు మిత్రులారా. ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఏ విధంగా ఇస్తున్నానో చూడండి మిత్రులారా. ప్లస్కు మైనస్కు మనం కనెక్షన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు సీట్ను మనం పెట్టి వేయడం జరిగింది మిత్రులారా. ఒకసారి లుక్ ఏ విధంగా ఉంటుందో చూడండి మిత్రులారా. చూడండి మిత్రులారా, ఈ విధంగా ఎలక్ట్రిక్ స్కూటీ యొక్క గ్రాఫైన్ బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ స్థానాన్ని మనం లిథియం బ్యాటరీ లేదంటే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్తో రీప్లేస్ చేసిన మిత్రుల. ఇప్పుడు లుక్ ఏ విధంగా కనబడుతుందో మీరు చూడండి.
యాజ్ టీజ్గా ఫస్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మన ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు కీను నేను ఆన్ చేస్తాను మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, కీ ఆన్ చేసినాను. ఇక్కడ ఎక్సిలేటర్ ఇవ్వగానే వెనుక టైర్ అనేది తిరగడం జరుగుతుంది. సో మన పని అనేది సక్సెస్ అయింది. నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.